అధ్యాయము 8వ వచనంలో ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్యోచోరులకును అబద్ధికులను అప్రమాణికులకును అట్టి వానికి నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మశాస్త్రం మేలైనదని మనము ఎరుగుతాం. ఎందుకయ్యా ధర్మశాస్త్రం లోకములోకి వచ్చింది? ఎందుకయ్యా వాక్యము లోకములకు వచ్చింది తెలుసా? వాక్యము ఎందుకు దేవుడు నియమించాడు అంటే లోకములో ఉన్నటువంటి అనేక మంది పాపులను పరిశుద్ధతలోకి నడిపించాడు. లోకములో ఉన్నటువంటి అనేక మంది రక్షణ లేని జనాంగమును రక్షణలోకి నడిపించాలని ఒకే ఒక ఉద్దేశంతో దేవుడు నియమించినటువంటి ధర్మశాస్త్రం అంటే పాపములో నుండి వారిని విడిపించడం కోసం. ఎందుకయ్యా ధర్మశాస్త్రం అంటే రక్షణ లేని జనాంగముని రక్షణలోకి నడిపించడం కోసం. అనేక మంది లోకములో ఉన్నారు, దారి తప్పిన జనాంగం ఉన్నారు. ఆ దారి తప్పిన జనాంగమును మరలా సరి చేయడానికి అందుకే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుందట. మనం గమనించినట్లయితే పితృహంతకులను మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును హితబోధకు విరేధైన అబద్ధ బోధలో వెళ్ళిన వాడికి కూడా ధర్మశాస్త్రం మళ్ళీ దారిలోకి తీసుకొస్తుంది. అంటే దారి తప్పిన జనాంగమును మళ్ళీ దారిలోకి తీసుకురావడమే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. హల్లెలూయా. తప్పిపోయినటువంటి వ్యక్తులను మళ్ళా సరిచేసి సరైన విధానంలోకి నడిపించడమే వాక్యం యొక్క ఉద్దేశము. అందుకే దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండడం, వాక్యమే దేవుడై. వాక్యం ఏం చేస్తుందంటే వ్యక్తిని మారుస్తుంది, సరి చేస్తుంది, తన ప్రవర్తనను మార్చి మళ్ళీ సరిదిద్ది ఏం చేస్తుంది? సరి అయిన విధానంలో దేవుని యొక్క మార్గంలోకి నడిపిస్తుంది. అందుకే దేవుని యొక్క ధర్మశాస్త్రం వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి మనం గమనించినట్లయితే తప్పిపోయినటువంటి ఎవరైతే జనాంగం ఉన్నారో, తప్పిపోయినటువంటి జనాంగం ఎవరున్నారో వారి యొద్దకు వాక్యం వెళ్తుంది, వారి యొద్దకు వెళుతుంది.